నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రేవతి భర్త శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ భాస్కర్ గారు మాట్లాడుతూ అల్లు అర్జున్ టీం నన్ను బెదిరించింది అని ఆరోపిస్తున్నారు సార్. సో నిజంగానే అల్లు అర్జున్ టీం బెదిరించిందా ఆయన? అలాంటి వార్తలు వస్తున్నాయి కానీ ఆయన వీడియో నేను చూశానండి. ఆయన వీడియోలో విలేకరిది ప్రశ్న, ఆమె యాంకరు మహిళా యాంకర్ అడిగారు, ఇట్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళ మేనేజర్లు నిన్ను బెదిరిస్తున్నారంట కదా మీడియా ముందు రావద్దని అనే ఆయన అడిగితే, అదేమి లేదండి, వాళ్ళు డే 1 నుంచే జరిగిన మరుసటి రోజు నుంచే అల్లు అర్జున్ మేనేజర్లు హాస్పిటల్కి వస్తున్నారు, వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు, నాకు అండగా నిలబడుతున్నారు, వాళ్ళ తప్పేమీ లేదు అనేది ఆయన క్లియర్గా ఆ వీడియోలో చెప్పాడు. ఇది రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ వ్యతిరేకించే ఒక ఛానల్లోనే వచ్చింది ఆ వీడియో. ఆ వీడియో నేను చూసాను. ఆ వీడియోలో ఆయన క్లియర్గా ఏం చెప్తున్నానంటే, నన్ను అల్లు అర్జున్ టీం ఎప్పుడు బెదిరించట్లేదు, వాళ్ళే చూసుకుంటున్నారు యాక్చువల్గా డే 2 నుంచి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సార్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడారు. రెండవ అంశం వాళ్ళు ఆమె అడిగింది ఏంటంటే, మీకు డబ్బులు 25 లక్షలు ప్రకటించి కూడా మీకు ఇవ్వలేదని బయట ప్రచారం జరుగుతుంది కదా, మీకు అసలు ఇచ్చారా లేదా డబ్బులు అని అడిగితే, వాళ్ళు 10 లక్షలకు డీడీ వాళ్ళ మేనేజర్ తీసుకొచ్చి ఇచ్చారు, ఇంకా 15 lakhs కూడా తర్వాత ఇస్తామని చెప్పారు. అట్లాగే వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఇప్పటి వరకు ఎంత అయింది, మీరు ఎంత పే చేశారు, ఎవరు పే చేస్తున్నారు అనేది కూడా ఆమె అడిగింది. సో దానికి కూడా అతను ఏం చెప్పాడంటే, మొన్నటి వరకు వాళ్ళే చూసుకున్నారు, నేను 50,000 మాత్రమే హాస్పిటల్కి పే చేశాను ఇప్పటి వరకు, మిగతంతా వాళ్ళ అల్లు అర్జున్ మేనేజర్లే చూసుకుంటున్నారు, వాళ్ళే డాక్టర్లతో మాట్లాడుకొని వాళ్ళే చూసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా మనుషులను పంపించారు, వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పాడు. అంటే క్లియర్గా ఏంటంటే, ఆయన భాస్కరు ఏ రకంగానూ అల్లు అర్జున్ మీద కానీ అల్లు అర్జున్ టీం మీద కానీ ఆరోపణలు చేయట్లేదు. చేయకపోగా డే 2 నుంచి కూడా అల్లు అర్జున్ టీము మాకు హెల్ప్ చేస్తున్నారు, నాతో వచ్చి రోజు టచ్లో ఉన్నారు అని చెప్తున్నాడు. అట్లాగే 10 లక్షలు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అంటే క్లియర్గా మొన్నటి వరకు ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ని సమాజంలో ఒక దోషిలాగా అతనే చంపేసినట్టు ఒక చిత్రీకరణ చేసే వైపుగా ఇటు ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీడియా కావచ్చు, కొంతమంది పబ్లిక్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా ట్రై చేశారు అంటే అల్లు అర్జున్ దోషి అని. నిజానికి ఏంటంటే, సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ అనేక సార్లు ఉంది, మీరు ఒక కేసుని కోర్టులో ఉన్నప్పుడు మీడియా ట్రయల్స్ కానీ పబ్లిక్ ట్రయల్స్ కానీ చేయొద్దు, పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొద్దు, ఇవన్నీ కూడా అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇక్కడ దాన్ని ఉల్లంఘించి ఆల్రెడీ ఈయన మీద కేసు ఉంది, ఈయన ఇంటీరియం బెయిల్ మీద బయట ఉన్నాడు అల్లు అర్జున్. ఒకవేళ అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించే ఆధారాలు, వీడియో ఆధారాలు కావచ్చు, ఇంకోటి లేఖలు కావచ్చు, ఇంకేమన్నా ఉంటే అది కోర్టుకు పెట్టి బెయిల్ క్యాన్సిల్ చేయించాలి. మామూలుగా చూడండి, కొత్త ఆధారాలు దొరికాయి, వీడియో వచ్చింది, అల్లు అర్జున్దే తప్పు ఉంది, బెయిల్ క్యాన్సిల్ చేయండి అని కోర్టులో, హైకోర్టులో కావచ్చు, లేదా హైకోర్టులో కుదరదు అనుకుంటే సుప్రీంకోర్టులో కావచ్చు, ఇట్లా బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆయన దోషం నిరూపించే ఆధారాలు మా దగ్గర కొత్తగా వచ్చాయి చూడండి అని పెట్టాలి. అవి పెట్టకుండా పబ్లిక్గా పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఈ వీడియో చూడండి, మీరే తేల్చుకోండి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, క్లియర్గా కోర్టులో అల్లు అర్జున్ మీద పెట్టిన కేసులు నిలవదని వీళ్ళకి తెలుసు కాబట్టి, కోర్టులో మనం ఏమీ నిరూపించలేం లీగల్గా అని చెప్పి పబ్లిక్గా అతన్ని దోషిగా మార్చేద్దాం అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారంటే, ఒకటి ఆ బాబుకి 25 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ. అట్లాగే వైద్యం ఖర్చులంతా మేం చేస్తున్నాం అని అల్లు అర్జున్ టీం ప్రకటించింది, కానీ గవర్నమెంట్ వెళ్ళి సివి ఆనంద్ వెళ్ళి మేమే చేస్తున్నాం అని ఆయన ప్రకటించారు. సో అంటే ఖర్చులు పెట్టట్లేదు, డబ్బులు అనౌన్స్ చేస్తాను ఇస్తానలేదు, అతన్ని పరామర్శించలేదు, ఈ ఒక నెరేటివ్ని బలంగా తీసుకొచ్చారు జనాలు. ఎవరు కూడా, మీడియా కూడా ఇప్పటివరకు అతన్ని దగ్గరికి వెళ్ళి వీళ్ళు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయలేదు. గవర్నమెంట్ ఎలాగైతే అల్లు అర్జున్ అటాక్ చేయాలనుకున్నారో ఆ వెర్షనే పబ్లిక్గా మొత్తం అంతా వచ్చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ సమస్య ఏంటంటే, తను ఏమో వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? లీగల్గా ఈ కేసు కోర్టులో ఉంది, కండిషన్ బెయిల్ ఇచ్చారు. వెళితేమో మళ్ళీ వీళ్ళే అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్తున్నాడు
అతనికి డబ్బులు ఇచ్చి కేసును మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు, వీళ్ళే మాట్లాడతారు, రేపు అవును. కోర్టులో కూడా అతను నెగిటివ్ అవుతుంది. అందుకని అతను అడ్వకేట్లు ఏం చెప్పారంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దన్న. దాంతో ఇంకా విధులేని పరిస్థితిలో తను వాళ్ళ నాన్నని కూడా పంపించాడు. నిజానికి ఇవంతా అబద్ధమని, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా అల్లు అర్జున్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అల్లు అర్జున్ని దోషిగా నిలబెట్టి ఈ కేసులోనే కాదు అసలు మొత్తం అల్లు అర్జున్ లైఫే వేస్ట్ అన్నట్టుగా అతను ఆ యాక్టరే కాదని, అతను సినిమానే పనికిమాలిన సినిమా అని, పోలీసుల్ని భయంకరంగా చిత్రీకరిస్తున్నారు, ఆ సినిమాలో చూపించాడని, గుడ్డలిప్పు తీశాడని. నిన్న కూడా ఆయన ఎవరు తీన్మార్ మల్లన్న వెళ్ళి పోలీసులను అవమానించాడు, ఈ సినిమాని బ్యాన్ చేయండి అని, ఆ సీన్లంతా తొలగించాలని కూడా కంప్లైంట్. అంటే ఓవరాల్గా అల్లు అర్జున్ ఈవెన్ ఫిజికల్గా కూడా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఏదో ఒక రకమైన డిమాండ్లు చేయడం. అంటే అల్లు అర్జున్ దోషి, అల్లు అర్జున్ వల్లే ఆమె చనిపోయింది, అల్లు అర్జున్ వల్లే ఆ బాబు అక్కడ ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అల్లు అర్జున్ని ఒక దోషిలాగా పబ్లిక్లో నిలబెట్టాలా అనేది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక రకమైన యుద్ధం అండి, యుద్ధం ప్రకటించినప్పుడు ఈ ఆయుధమే వాడాలి, ఈ ఆయుధం వాడకూడదు అనేది ఇంకా విచక్షణ ఉండదు. ఒకసారి యుద్ధం అంటూ డిక్లేర్ చేసినాక ఏ ఆయుధాన్నైనా ఉపయోగిస్తారు. శత్రువుకి హాని చేసే ఏ ఆయుధమైనా శత్రువుని హాని చేయాలి, శత్రువుని మ్యాక్సిమం గాయపరచాలి లేదా చంపేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ ఆయుధం వాడాలి అదేమి ఉండదు. అందుకని నిజానికి అల్లు అర్జున్ ఆ కేసు గురించి మాట్లాడాలి కానీ అల్లు అర్జున్ సినిమా గురించి ఇప్పుడు పుష్పలో ఏమేమి ఉన్నాయి, సీన్లు ఉన్నాయి, 1000 రూపాయలు ఇచ్చి ముద్దు పెట్టమన్నాడు, ప్రతి సినిమాలో కూడా మనం డిజెక్ట్ చేస్తే ప్రతి సినిమాలో ఉంటాయి. పోలీసులను కొత్తగా ఇప్పుడు అవమానించడమేం కాదు, ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ని, క్రూయల్గా ఉండే పోలీస్ ఆఫీసర్ని హీరో ఎట్లా డీల్ చేస్తాడు అనేది అన్ని సినిమాల్లోనూ చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి ఉన్నాయి. ఇది వరల్డ్ వైడ్ ఉన్న ఫ్యాన్ హాలీవుడ్లో ఉంది. అంటే ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు వ్యక్తులు కాదు, స్టేట్కి రిప్రజెంటేటివ్. అంటే స్టేటు ప్రభుత్వంలో ఉన్న కరప్షన్కి వ్యతిరేకంగా ఒక విజిలెంట్ ఫిలిం అంటారు, ఒక తిరుగుబాటు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అట్లాగే తను స్మగ్లర్గా వేస్తాడు కాబట్టి తనకు అవార్డు ఇవ్వకూడదు. అవార్డు ఇచ్చింది స్మగ్లర్కి కాదు, అతని ఆర్టిస్ట్కి, పెర్ఫార్మెన్స్కి అవార్డు ఇచ్చారు. అతను ఏ క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఆస్కార్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ చాలా వాటికి అవార్డులు ఇస్తారు. నెగిటివ్ క్యారెక్టర్కి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ రూల్స్ అవి, వాళ్ళు పర్ఫార్మెన్స్కి ఇవ్వాలి తప్ప ఏ క్యారెక్టర్ అనేది వాళ్ళకి అనవసరం. సో ఇలాగ లైఫ్ నెగిటివ్గా ఉన్నప్పుడు సినిమా అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది సమాజాన్ని. ఆ నెగిటివ్గా ఉన్నప్పుడు స్మగ్లింగ్ ఏమి లేదా, అల్లు అర్జున్ స్మగ్లింగ్ని కనిపెట్టాడా, అల్లు అర్జున్ ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నాడా? సో స్మగ్లింగ్ అంటేనే రాజకీయ నాయకులు, పోలీసులు, స్మగ్లర్స్ ముగ్గురు కలిసి చేసే పని ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎందుకంటే నేను నా తిరుపతి నేను చూస్తున్నా ప్రత్యక్షంగా, ఎప్పటి నుంచో చూస్తున్నా ఎర్రచందనం అనేది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా సెల్లో కూడా ఒక ఎర్రచందనం కూలి 3 నెలలు ఉన్నాడు. అతను తమిళ అతను ఎర్రచందనం తీసుకొని ఎక్కడో లోపల కొడితే బయటకు వచ్చి చేర్చే వ్యక్తి. సేమ్ అల్లు అర్జున్ లాంటి కూలి అతను. రోజుకి 600 ఇచ్చేవాళ్ళు అప్పట్లో అతనికి. సో అతను జైల్లో ఉన్నాడు. అలాగే చాలామంది ఉండేవాళ్ళు. సో ఇది దాన్నే కదా సినిమాలో చూపించారు. అదే సినిమాలో ఏంది, సమాజంలో జరుగుతున్న దాన్ని చూపిస్తారు, అది జరుగుతుందని. దాంట్లో కూడా పోలీసుల కుమ్మక్కయ్యని చూపించారు, పోలీసుల రోల్ ఏంటి చూపించారు, కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారనేది కూడా చూపించారు. అట్లాగే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ చూపించారు. అన్ని ఇతర స్టేట్లో కూడా ఎలాగో జరుగుతుందని చూపించారు. ఇవన్నీ చూపించారు కదా. సో అవన్నీ కూడా డిస్కస్ చేయడం, అవన్నీ డిస్కస్ చేయకూడదని కాదు, కానీ ఇప్పుడు టైమింగ్ అన్నమాట. కావాలనే ఇప్పుడు ఇన్ని రోజులు అయినాక అతను ఎవరో ఏసీపీ, సస్పెండెడ్ ఏసీపీ అతను విష్ణుమూర్తి ఎవరో, అతనైతే ఫస్ట్ సినిమా ఎప్పుడు 3 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అయ్యి. దాని మీద ఇప్పుడు అతను చర్చ పెట్టి ఆ సినిమాలు ఏమేమి ఉందో మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు అతనికి ఎందుకు అసలు ఇంతకీ అతని సినిమా కూడా చూడలే, ఎవరు చెప్పారంట అతనికి, అది కూడా అతనే చెప్తున్నాడు. సో పైగా అట్లాంటి జైభీమ్ లాంటివి తీయాలని, జైభీంలో నిజానికి పోలీసుల అకృత్యాల మీద దారుణంగా జైభీంలో తీశారు. ఈయన అది కూడా చూసినట్లేదు, చూసుంటే అది చెప్పేవాడు కాదు. ఎందుకంటే జైభీమ్ సినిమానే పోలీసులు ఎట్లా సామాన్య ప్రజల్ని హింసిస్తారనేది జైభీమ్ సినిమా. అన్యాయంగా ఎట్లా హింసిస్తారు, ఎట్లా కొడతారు పేద కులాలు పేదల్ని అనేదే జైభీమ్ సినిమా. అలాంటి సినిమాలు తీయలేదని ఆయన మాట్లాడుతున్నారు. సో అంటే ఇదంతా ఏంటంటే ఒక మీనింగ్లెస్గా ఇతని మీదకి వచ్చేసారు. ఇప్పుడు
ఈ వీడియో ద్వారా ఏమైందంటే అసలు అల్లు అర్జున్ టీము